నీకసలు బుద్ధుందా? ఎందుకు అమ్మ ముందు అర్జున్ ఇరికించావు? వాడికి ఆ మాత్రం కావాల్సిందేలే. నీ మొహం. అర్జున్ దగ్గర ఎవిడెన్స్ ఉంది. అది కాని బయటపడితే మనకవుతుంది పెళ్లి. పెళ్ళా? నాకు కావాల్సింది కూడా అదేగా. ఏంటి? మరేం చేయమంటావమ్మా? వాడు అస్తమాను నేను బ్లాక్మెయిల్ చేస్తుంటే ఏదో నేను సేవ్ చేద్దామని నా ప్రయత్నం నేను చేశాను. నన్ను సేవ్ చేయడం కాదు, ఆ అర్జున్కి ఒళ్ళు మండితే మన ప్లాన్ టోటల్ గా స్మాష్ అవుతుంది. మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు, అర్థమైందా? నాయుడు బావా, నువ్వు ఒక్కడివే వస్తున్నావు. స్నేహ ఇది ఏమైంది బ్రో? ఏమై ఉంటుంది? స్నేహ ఏదని అడిగితే ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడేంటి నాయుడు బావా? అదిగో స్నేహ వచ్చేసింది. అక్క, నాయుడుబాబు ఇంటికొచ్చాడా? వచ్చాడు గాని ఏం జరిగింది? నాయుడు బావ ఎందుకలా ఉన్నాడు? ఇద్దరు అదలా ఉన్నారేంటి? ఏం జరుగుంటుంది వాళ్ళ మధ్య? అంతగా బుర్రబద్దలు కొట్టుకుంటూ ఎందుకు? మన మధ్యన ఏం జరుగుతుందో వాళ్ళ మధ్యన కూడా అదే జరుగుంటుంది. ఏంటమ్మా అలా చూస్తావు? మీ ఇద్దరిది సేమ్ బ్లడ్ కదా, సేమ్ బుద్ధిలే వచ్చుంటేని అందుకే అలా అన్నాను. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ ఫేస్ కి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి ఆ! వస్తుంది. ఎందుకు నన్ను అలా వదిలేసొచ్చా? అలా ఎవరైనా చేస్తారా? ఏ భర్తైనా తన భార్యని అలా వదిలేసి వస్తాడా? ఓకే, నాతో రెస్టారెంట్కు రావడం నీకు ఇష్టం లేదు, కలిసి కూల్ డ్రింక్ తాగడం నీకు ఇష్టం లేదు. అదేదో నాకు చెప్పి రావచ్చు కదా. ఇలా చెప్పా పెట్టకుండా నీ పాటికి నువ్వు సైలెంట్ గా వస్తే ఏంటి అర్థం? నేను నీకోసం ఒంటరిగా ఎంతసేపు అని వెయిట్ చేయాలి? నువ్వు అక్కడ ఒంటరిగా ఏమీ లేవు స్నేహ, నీతో గోకులున్నాడుగా. నువ్వు నీ గోకులు ఉన్నప్పుడు మధ్యలో నేనెందుకు? అందుకే వచ్చేసాను. మీరిద్దరూ కలవటం ముఖ్యం, కానీ నేను వెళ్తున్నానని చెప్పడం ముఖ్యం కాదు కదా. అందుకే చెప్పకుండా వచ్చేసాను. ఆ రోజు నువ్వు గోకులతో కలిసి అత్తయ్య కనిపించినప్పుడు ఆ విషయం నాకు ముందే తెలుసని నేను వెనకేసుకొచ్చాను. నైట్ నాతోనే ఆడుకుంటావా? నీ సంగతి చెప్తాన్రా. నైట్ ఇచ్చిందో సరిపోలేదురా నీకు. నేను ఇలా వదిలేస్తే పర్మనెంట్ ఇక్కడ సెటిల్ అయిపోయేలా ఉన్నావు. నిన్ను పరిగెత్తిస్తా. నీకిస్తారా జలకు? అప్పు వద్దప్పు, అప్పు వద్దప్పు.
వద్దప్పు, అప్పు వద్దు, అప్పు వద్దు, వద్దప్పు వద్దు, అప్పు వద్దు. నీకు నేను దొరకనుగా. రేయ్ ఏంట్రా ఈ వేషం? వేషం కాదు, ఇది పసుపోత్సవం. పసుపోత్సవం ఏంటి? పసుపోత్సవం అంటే ఏంటి తెలీదా? ఇదొక ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ రోజున ఆడవాళ్ళు తమకిష్టమైన మగవాళ్ళ మీద పసుపు చల్లుతారు. నీ పని ఎవరు చల్లారా? ఇంకెవరు? అపర్ణే. అపర్ణ చల్లిందా? ఎలా జరుగుతుంది? మీ ఇద్దరికి పెళ్లి కాలేదుగా? పెళ్ళైన వాళ్ళు వాళ్ళ భర్త మీద చల్లుతారు, పెళ్లి కాని వాళ్ళు వాళ్ళ కాబోయే వాళ్ళ మీద చల్లుతారు, మరదళ్ళు బావ మీద చల్లుతారు. ఆయన మధ్యలో నీకేంట్రా? నాకేంటండి? నీకేంటా? ఒరే తమ్ముడు అర్జున్, ఆ! ఆగు, పసుపు వేసావా? వేశాను. ఎందుకు వేసావు? పప్పులో పసుపు వేస్తారు కదా. పప్పులో కాదు, వాడిపై వేసావా? ఎవరిపైన? ఆ ఆర్య పైన. తనేమైనా పసిపిల్లోడా పసుపు వేసి స్నానం చేయించడానికి? ఏంటి కామెడీనా? కామెడీ చేస్తుంది నువ్వు. ఏదేదో ఊహించుకుని నన్ను టార్చర్ పెడుతున్నావు. ఓకే, నా మీద పసుపు వేస్తావా వేయవా? ఎందుకు వేయాలి? వాడి మీద వేసావుగా. వెయ్యలేదు అంటున్నాను కదా. సర్లే నాకు వేయి. నేను వేయను. వేయవా? వెయ్యను. ఎందుకు వేయవు? అసలే జ్వరంతో ఉన్నావు. పసుపు నీళ్లు పోస్తే జలుబొచ్చి చచ్చిపోతావు. ఏంటి అలానే వెళ్ళిపోయింది? నా హెల్త్ గురించి ఆలోచించిందా లేదంటే నన్ను అవాయిడ్ చేయడానికి చెప్పిన సాక? అమ్మ దొంగ, నా మీద పసుపు వేయమని ఇంతకుముందంటే వేయకుండా వెనక నుంచి వచ్చి వేస్తావా? చెప్తా నీ సంగతి. అప్పు ఆగు. హే అప్పు, 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 అప్పు ఆగు. జింక పిల్లలా చెంగు చెంగునే గుర్తున్నావు. జ్వరం తగ్గిపోయిందా? అంటే అత్తయ్య అది పడకపై ఉండాల్సిన వాడివి పరిగెడుతున్నావంటే జ్వరం తగ్గిపోయినట్టే. ఆ, ఇక మీ తమ్ముణ్ణి బయలుదేరమని చెప్పు. సరే అత్తయ్య. ఇంకా ఎందుకు ఈ బావమరదాళ్ళ సరసాలు? బావా బావా పన్నీరు, బావా బావా పన్నీరు. బావని పట్టుకుని తన్నేరు. రేయ్ ఇదంతా చేసింది నువ్వా? నేను కాకపోతే నిన్ను ఇంట్లో తరిమేయడానికి ఎయిర్ ఫోర్స్ 1 వేసుకుని ఒబామా వస్తాడనుకున్నావా? రేయ్ అసలే ఇంటలుడిగా నాకే ఇంట్లో బెత్ కన్ఫర్మ్ అవ్వలేదు, మళ్ళీ నీ కాంపిటీషన్ ఏంట్రా నాకు? నువ్వు నా కాంపిటీషన్ ఏంట్రా? కదా, అందుకే నువ్వు మర్యాదగా మీ ఇంటికి వెళ్ళిపోయి ఈరోజు అప్పు నేను దంపతులు పూజ చేసుకుంటున్నాం. అప్పన్న నేను ఒకే అరిటాక్లో కలిసి భోజనం చేయబోతున్నాం. ఆపరా, నేను ఇప్పుడే వస్తున్నాను. మీ నాటకాన్ని వెంటనే బయట పెట్టకపోతే నా పేరు అర్జునే కాదు,